మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద అబ్బే ఆ ఊరు కాదు, నా ఓపిక ఉండదు నా మనిషిలో. ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించిపోయాడు వదిన. అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా, గోవా వెళ్తున్నాడు ఈ మధ్యన. ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం సులువుట, చిటుకుమంటూ వెళ్తాడు వదిన. లగేజ్ కూడా పెద్దగా ఏం ఉండదు వదిన, 2 నిక్కర్లు పట్టుకెళ్తాడు. నిక్కర్లు ఏందయ్యా అంటే ఫార్నాలతో మీటింగ్ రాజ్యం, మామూలు విషయం కాదు, ఫ్యాషన్ గా ఉండాలంటాడు. ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి. ఆ ఊరు వెళ్ళేటప్పటికి ఒక్కసారి కూడా ఫోన్ కలవదు వదిన. ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏందండి స్విచ్ ఆఫ్ అంటే? రాజ్యం, నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా, నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబాక, మీకోసమేగా ఇదంతా అంటాడు. ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేస్తానా అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటాడు. మందు కాదయ్యా, మందులు వేసుకుంటున్నా అనాలి. పని ధ్యాసలో పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు, అల్లాడిపోతా ఉంటాడు. నువ్వు నా మొదటి పెళ్ళానివి, నా 2వ పెళ్ళంతో నేనున్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు. పీపీ డౌన్ అయిపోయింది వదిన నాకు. నా మంచితనాన్ని ఒక గ్లాసు నీళ్లతో గాని, అరకప్పు పాలతో గాని, ఒక చెంబుడు మజ్జిగతో గాని రోజు 3 పూట్ల తీసుకోవాలి. అలసుగా తీసుకోవద్దు. నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా, 1,00,000 ఖర్చు అవుతుంది. 2 సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. 2వ అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. ఎప్పుడైనా మేఘాలు కమ్ముకున్నాయనుకో, నాకు అప్పుడు నువ్వే గుర్తొస్తావు. ఎప్పుడైనా వానొచ్చే ముందు పెద్ద గాలి వచ్చిందనుకో, అప్పుడు కూడా నాకు నువ్వే గుర్తొస్తావు. ఎప్పుడైనా ఫుల్ వాన పడిందనుకో, అప్పుడు కూడా నాకు నువ్వే గుర్తొస్తావు. తల్లి తెలుసు, నీ అంబ్రెలా నా దగ్గర ఉంది, నేను ఇస్తా. ఇయ్యి మరి. అరే ఇస్తా, నాకు ఇప్పుడే కావాలి. ఇయ్యు. జనవరిలో పెళ్లి పెట్టుకుంటే ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకోవడం కుదరదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకోవడం కుదరదు. అదేంటి? జనవరిలో పెళ్లి అయిపోతుంది కదా, మళ్ళీ ఫిబ్రవరిలో 2వ పెళ్లి చేస్తావా? ఎవడైనా నువ్వు బాబా ఏదన్నా జాబ్ చేసుకున్నావురా? పగిలిపోతురే. నాకు జాబ్ చేసుకున్నావాలంటే ఇష్టం ఉండదు, తెలుసు కదా నీకు. ఇంకెన్నాళ్ళు ఇలా ఖాళీగా ఉంటాం చెప్పు. ఇంట్లో వాళ్ళ తన్ని తరిమేస్తా. పదండ్రా, కరెంట్ బిల్ కట్టాలా? ఈ రోజుకి కరెంట్ బిల్ మన సీసాల బిల్ అయిందిరా. మా ఇంట్లో తెలిస్తే తిడతారా? వద్దనేది. రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి చూడరా, తెలుస్తుంది. మా అమ్మ నాన్న వాళ్ళ తిట్లు తినిపించాలని చూస్తారు. అని నేను అన్నం ఏదంటే ఆయనకి నేనంటే చాలా గౌరవం. అన్నని రోజే ఉండదు, పని కొట్టినట్టు కొడతాడు. నాకన్నా దెబ్బలు తినేవాళ్ళంటారా మీరు? అబ్బబ్బా, అనుకుంటాం గానీ వేరే వాళ్ళ పిల్లల్ని పెంచడం చాలా కష్టం బాబీ. వేరే వాళ్ళ పిల్లల్లా? అయినా నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావే? మా అత్తమ్మ పిల్లాడిని. కార్ కొందాం అనుకుంటున్నారా? మరి డబ్బులు? అనుకునే దానికి డబ్బులు ఎందుకురా? గా పొలం కాడికి పోయి రాపో రాదు. ఇంటి పని నేనే చూసుకోవాలి, పిల్లల పనులు నేనే చూసుకోవాలి, వంట పని నేనే చూసుకోవాలి, పొలం పనులు అన్ని నేనే చేయాలి. మరి నువ్వేం చేస్తావు? నేను నన్ను జాగ్రత్తగా చూసుకుంటానే నీ మత్తు కన్న నుండి. మాగసోరగొంతి ఈ సంబరం సాయదైపోదు, ఆగు. ఏమండి, మీకు నా ఫ్రెండ్ రమ్య తెలుసా? ఏది పొడవుగా ఉంటది, బాగా ఎర్రగా బుర్రగా ఉంటది తనేనా? అదే. ఏది మోడల్ లాగా స్టైల్ గా నడుస్తుంది, వెంట్రుకలు కూడా ఎంత పొడవుగా ఉంటాయి తనేనా? తనే. తనకి ఒక యోగా టీచర్ కావాలంట, మీకు ఎవరైనా తెలుసా? చిన్నప్పటి నుంచి నేను కూడా యోగా టీచర్, తెలుసా నీకు? నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమే లత, మీ బావబల్లే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. శ్రీను, మీ ఆవిడుందా? చెట్టంత మనిషిని నేను ఇక్కడ ఉన్నాగా, విషయం ఏంటో చెప్పు. చెట్టంతా పిచ్చి మొక్కలా ఇంతున్నావు. చీరలు కొనాలి, తోడు కోసం వస్తుందని. 24 గంటలు నైటీలో ఉండే నీ చింపురి మొహానికి చీరలు అవసరమా?